గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం హోమ్ మేడ్ సోప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గోట్ మిల్క్ సోప్ని ఉపయోగించి ఇది సోప్ బేస్ని యూజ్ చేసి మనం బీట్రూట్ సోప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సోప్ బేస్ గోట్ మిల్క్ సోప్ అండి ఇది. నెక్స్ట్ దీన్ని పెద్దదైతే దాన్ని 2 బౌల్స్లో సన్న పీసెస్గా సన్న స్లైస్గా కట్ చేశాను. బీట్రూట్ ఉంది కదండి, బీట్రూట్ని సన్నగా తరిగి జ్యూస్ తయారు చేశానండి. మిక్సీ జార్లో వేసి జ్యూస్ తయారు చేశాను. నెక్స్ట్ దీనిలో స్కిన్ స్మూత్ రావడానికి కోసం అలోవెరా జెల్ అండి, ఇది రెడీమేడ్ది. ఈ బీట్రూట్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే స్కిన్ బ్రైట్నింగ్ అండి. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఇవి కూడా స్కిన్ స్మూత్నెస్ అన్నమాట, అంటే ఫేస్ డ్రై అవ్వకుండా ఉండడానికి అన్నమాట. ఇది ఒక ట్యాబ్లెట్ ఈ సోప్ బేస్లో యూజ్ చేసి బీట్రూట్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ అలోవెరా జెల్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించేసి మనం సోప్ బేస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. హలో అండి, ఇప్పుడు మనం సోప్ బేస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ పోసి, వాటర్ హీట్ అయిన తర్వాత అందులో చిన్న బౌల్ ఒకటి పెట్టేసి వాటర్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఇప్పుడు ఈ బౌల్లో సోప్ బేస్ పీసెస్ ఉన్నాయి కదండి, బాగా మెల్ట్ అయ్యేంత వరకు సోప్ బేస్ ఉన్నాయి కదండి, దీన్ని సన్నగా స్లైసెస్లా కట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ఒక బౌల్ పెట్టి ఇవి సన్నగా ఇవి బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయాలండి. ఇవి బాగా స్మూత్గా ఉంటాయి కదండి, హాట్ వాటర్కి బాగా మెల్ట్ అవుతాయి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఫ్లేమ్ హైలో పెడితే ఆ హీట్కి ఈ సోప్ బేస్ బాగా మెల్ట్ అవుతాయి. చూడండి, సన్నగా చూడండి సోప్ బేస్ బాగా మెల్ట్ అవుతూ ఉన్నాయి, కరుగుతూ ఉన్నాయి. నేను కొంచెం లావుగా కట్ చేశానండి, మీరు కొంచెం సన్నగా కానీ కట్ చేశారంటే, సన్న పీసెస్లా కట్ చేశారంటే ఈ సోప్ బేస్ అనేది బాగా మెల్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ బాగా కరుగుతుంది. చూడండి, ఇంకో 5 మినిట్స్లో మెల్ట్ అవుతుంది. బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో బీట్రూట్ ప్లస్ అలోవెరా జెల్ ప్లస్ ఈ క్యాప్సిల్స్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసి బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత, అంటే వీటిలో అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి దీన్ని ఈ సోప్ని దీన్ని మిక్స్ని దానిలో వేసి ఒక 2 అవర్స్ వదిలేసామంటే హోమ్ మేడ్ సోప్స్ రెడీ. చూడండి, బాగా మెల్ట్ అవుతున్నాయి కదా. కొంచెం వాటర్ బాయిల్ అవుతూ ఉంది కదా, ఆ హీట్కి సోప్ బాగా మెల్ట్ అవుతుంది. 5 మినిట్స్లో సోప్ బాగా మెల్ట్ అవుతూ ఉంది. మెల్ట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని స్లోగా పెట్టుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయి, చూడండి ఐస్ గడ్డలా ఉన్నాయి కదా. ఈ పట్టుకుంటే కూడా చాలా స్మూత్గా ఉందండి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని తగ్గించేసాను. ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది.
2 మినిట్స్లో బాగా మెల్ట్ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో, థిక్నెస్ బాగా హెవీ థిక్గా ఉంది. మనం గోట్ మిల్క్ సోపే కాకుండా ఇది ఉంది కదండి, పిఎస్ సోప్ ఒకటి, కొంతమంది సంతూర్ సోపు, అంటే మాయిశ్చరైజరు ఉన్న సోప్స్ మాత్రం మనం బాగా కొంచెం అవి కూడా బాగా సన్నగా పీసెస్లా కట్ చేసి, ఎక్కువ పిఎస్ సోప్ని బాగా కట్ చేసేసి మెల్ట్ చేసేసి సోప్ బేస్ తయారు చేయొచ్చు. గ్లిజరిన్ సోప్ బేస్ అనమాట అవన్నీ. చూడండి ఇక్కడ ఇవి ఆల్మోస్ట్ అంతా కరిగిపోయాయి. ఇప్పుడు మంట బాగా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో మామూలుగా మనం హోమ్ మేడ్ అయి ఉంటే ఇది చూడండి, అలోవెరా జెల్ ప్లస్ బీట్రూట్ రెండు మిక్స్ చేసుకోవచ్చు. ఇది రెడీమేడ్ ఇది కాబట్టి, కలబంద కాబట్టి నేను దీనిలో వేస్తూ ఉన్నాను. అలోవెరా జెల్ అండి ఇది, ఎందుకంటే ఇది స్కిన్ స్మూత్నెస్ కోసం. ఇప్పుడు దీన్ని కొంచెం దీనిలో వేసి కొంచెం మిక్స్ చేసి మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం వేసాం కదా. అలాగే ఇందులో బీట్రూట్ని సన్నగా తరిగేసి జ్యూస్లా తీసుకున్నాం కదండి, ఇందులో బీట్రూట్ జ్యూస్లా వేసి కొంచెం మరీ వాటర్ లాగా కాకుండా ఈ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత థిక్నెస్ వచ్చేస్తుంది కదండి. థిక్నెస్ వచ్చినప్పుడు వెంటనే తీసి సోప్ మౌల్డ్లో పోసుకోవడం. సోప్ మౌల్డ్లో లేకపోతే చిన్న చిన్న స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, దానికి కొంచెం ఆయిల్ పూసేసి ఈ మిక్స్ని దానిలో పోసేసేయడమే. ఇప్పుడు దీని ఫ్లేమ్ మాత్రం స్లోగానే పెట్టుకోండి, ఎందుకంటే సోప్ కదా నురుగంతా పొంగిపోతుంది. అందుకని నేను ఫ్లేమ్ స్లోగా పెట్టాను. ఇప్పుడు ఇది మెల్ట్ అయ్యే లోపల విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్సూల్స్ని ఒక క్యాప్సూల్ కట్ చేసి దానిలో వేస్తే, ఎందుకంటే ఇది స్కిన్ స్మూత్నెస్ కోసం, బీట్రూట్ అనేది స్కిన్ బ్రైట్నింగ్ కోసం అండ్ కలర్ కోసం, గ్లిజరిన్ ఇది అలోవెరా జెల్ ఉంది కదా అది కూడా స్కిన్ స్మూత్నెస్ కోసం. కొంతమందికి అలోవెరా పడదండి, పడినప్పుడు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక క్యాప్సూల్ వేద్దాం. ఇప్పుడు ఈ సోప్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. అలా బీట్రూట్ జ్యూస్, అలోవెరా జెల్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి కట్ చేసి దానిలో దీనిలో ఎంత ఉంటుందండి, 2 డ్రాప్స్ ఉంటుంది. కానీ స్కిన్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి. ఫ్లేమ్ స్లోగా పెట్టాను, స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం థిక్నెస్ వచ్చిందో లేదో చూసి, ఎక్కువసేపు అక్కర్లేదు, కొంచెం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బౌల్స్ ఉన్నాయి కదండి, ఈ బౌల్స్కి కొంచెం ఆయిల్ వేసి, ఇది ఆల్మండ్ ఆయిల్, మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే కూడా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు. దీనికి కొంచెం ఆయిల్ వేసి వీటన్నిటికీ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఈ సోప్ బేస్ మిల్క్ని ఇందులో పోసేద్దాం. మీ దగ్గర నా దగ్గర అది లేదండి, ఈ బౌల్స్ ఉన్నాయి, సోప్ బేస్ ప్రోడక్ట్ లేదండి నా దగ్గర, బౌల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సోప్ మిల్క్ని దీనిలో పోతాం. ఇప్పుడు
ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పట్టుకొని చిన్నగా జాగ్రత్తగా పట్టుకొని ఈ బౌల్స్ ఉన్నాయి కదా, ముందుగానే ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బౌల్లో లాస్ట్లో 1 పీస్ ఉంటే చూడలేదండి, అది కూడా వేసి మిక్స్ చేశాను. అందువల్ల సన్న పీస్ పడింది. అయినా కూడా ఇది బాగా వేడికి మెల్ట్ అవుతుంది. దీన్ని మనం 2 అవర్స్ ఇలాగే వదిలేసామంటే ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మనం సోప్ ఎలా వచ్చిందో, ఎలా తయారైందో చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి, ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టి దానిలో ఆల్ అని వస్తుంది, ఆల్ అనే నోటిఫికేషన్ ఆల్ అనేది కొడితే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ అండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.